హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోషనీస్ లైఫ్స్ ఇన్ అ ఫ్రేమ్. సో ప్రతి ఒక్క లైఫ్లో ఒక విష్ లిస్ట్ అయితే ఉంటాయి. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలని. సో నా లైఫ్లో అట్లాంటి ఒక పెద్ద విష్ లిస్ట్ ఏంటి అని అంటే మొబైల్. అదేమి పెద్ద విష్ లిస్ట్ కాదు, ఈవెన్ 20,000 to 30,000 పెడితే ఒక మంచి మొబైల్ రావచ్చు. బట్ ఏంటి అని అంటే నేను మనీ స్పెండింగ్ పర్సన్ అయితే కాదు. ఆల్మోస్ట్ ఒక 10 రూపీస్ పెట్టాలంటే ఒక 10 టైమ్స్ ఆలోచించేదాన్ని. అట్లాంటిది 20,000 30,000 పెట్టాలంటే దానికోసం ఎన్ని ఇయర్స్ ఆలోచించాలి. అట్లా ఆలోచించి ఇన్ని డేస్ డిలే చేశాననమాట. ఇంకా ఫైనల్లీ నా మొబైల్ అయితే లైక్ కంప్లీట్లీ వర్క్ అవ్వడం స్టాప్ అయిపోయింది. ఇంకప్పుడు మొబైల్ తీసుకునే డే వచ్చింది. ఇంక అందుకు వెళ్ళి తీసుకున్నాను. నా రిక్వైర్మెంట్ ఎక్కువగా లేదు. నాకు ఓన్లీ కెమెరా క్వాలిటీ ఉంటే చాలు. అదే నా రిక్వైర్మెంట్. అది కూడా ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్కి కాబట్టి. సో ఐఫోన్, గ్యాలక్సీ నేనైతే అంత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేకి నాకు నచ్చదు. బికాజ్ ఏంటి అని అంటే నా థింకింగ్ పాయింట్ ఆఫ్ థింక్ ఎలా ఉంటుంది అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి మనం అంత అమౌంట్ పెట్టినా అది మనం రిటర్న్ రీసేల్ వాల్యూ ఉండదు. సో రీసేల్ చేసేటప్పుడు మనకి ఎక్కువ డబల్ ద అమౌంట్, లైక్ అట్లీస్ట్ మనం పెట్టిన దానికి కొంచెం ఎక్స్ట్రా వస్తే వీ కెన్ గో ఫర్ దట్. బట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి అట్లా రాదు కాబట్టి నాకు వాటి మీద ఇన్వెస్ట్ చేయడం అంత ఇష్టం ఉండదు. సో నాకు బడ్జెట్ ఫ్రెండ్లీలో నేనైతే ఓప్పో F31 Pro అయితే తీసుకున్నాను. నా ప్రిఫరెన్సెస్కి ఇన్ని డేస్కి నా కోరిక అయితే తీరింది. అంతే.